సార్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడారు. Yes. Hello. What is the response of Jatadhara? I have seen the first show, and obviously the film I guess the fans, the love, I guess they tell the story, and they all are liking it, loving it. बहुत सारा प्यार मिल रहा है यहाँ पे. मेरा एज अ प्रोड्यूसर फर्स्ट तेलुगु फिल्म है. मी एंड प्रेरणा अरोड़ा जिन्होंने पहले रुस्तम, टॉयलेट, पैडमैन बड़ा हिंदी के फिल्म्स बनाए, ये फर्स्ट तेलुगु फिल्म है. बहुत अच्छा रिस्पांस आ रहा है, बहुत सारा प्यार मिल रहा है, एंड आई गेस that's all we work for. That's all we work so hard day and night just for the audience love, and when they watch the movie and laugh, I guess that's the laughter which comes to our face. How is Sonakshi's acting? Sonakshi ma'am is obviously, she's a terrific actor. We have seen her since Dabang or nearly last in Hiramandi also, and this also. She's a very versatile actor, and in this role also, I guess Telugu audience will love her. Can we expect part 2? Can we expect part 2? Yes. With movies like this, sir, I guess it's all upon you. How much love the audience give. Part 2 also will come, part 3 will also come, part 5 will also come. It's all about the love. If people keep loving this subject, keep making it. Why do you take this type of content? This content, I guess it's about the story, ma'am. Whenever we hear a story, it's all about that. If it just feels that okay, this is the right story, or it just it touches your heart, I guess as a producer, that's the call we take, that okay, this should be made, this should be spread to all the audience. People should know this story. Banni chahiye film. So that is the call. What do you say about Sudhir Babu? Sudhir sir, obviously he's the star of the film, and he's worked really very hard. He's looking very good. He's performing very good, and we all know he's a very hard-working actor. And I guess with this film, it will change everything, and people will love him more and more and more. సుధీర్ బాబు కెరియర్లో ఇది ఒక మలుపురాయి అనుకోవచ్చు. సినిమా చాలా బాగుంది. ఒకే ఒక మాటలో చెప్పాలంటే సినిమా వేరే లెవెల్. అంటే చాలా కొత్తగా ట్రై చేశారు. నిజంగా వెంకట్ గారు డైరెక్టర్ అద్దెలో కొట్టేశారండి. అంటే ఇలాంటి స్టోరీలు అనేది చాలా తక్కువ వస్తాయి. ఇది గుప్త నిధుల గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అలాగే మేము చెప్పుకోవాలంటే స్టోరీ పరంగా చూసుకుంటే ఈ స్టోరీ తగ్గట్టుగా ఈ సుధీర్ బాబు గారికి అయితేనే సెట్ అయితే తెలుగు ఇండస్ట్రీలో వేరే వాళ్ళకైతే ఎవరు సెట్ కాకపోవచ్చు. అది ఏంటంటే ఇది మెయిన్ ఏంటంటే సుధీర్ బాబు గారిని ఐలో ఉంచుకొని సినిమాకి వచ్చిన వాళ్ళు కొద్దిగా డల్ అవుతారు. ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఒక మంచి సెంటిమెంట్, ఎమోషనల్గా బాండింగ్ తోటి కూడుకున్న సినిమా. అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్ తోటి ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసాలకే మొత్తం ఇంకా అరాచకం అనుకోవచ్చు. అసలు వేరే లెవెల్ ఉంది భయ. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి క్యారెక్టర్లు అనేది కూడా చాలా తక్కువ మంది చేస్తారు. చాలా బాగుంది. అలాగే సోనాక్షి సింగ్ గురించి చెప్పాలంటే నిజంగా ఈ మధ్యకాలంలో గుప్త నిధులు అనే దాని గురించి ఒక బాగా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా గుప్త నిధుల గురించి మాట్లాడడం, అక్కడ చూపారు ఇక్కడ చనిపోయారు అనే దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, మెసేజ్ కూడా మంచిగా ఉంది. క్లైమాక్స్ బాగా ఇచ్చారు భయ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచి సినిమా భయ, చూడొచ్చు. జటాధర్ మూవీ ఒక హిస్టరీ, ఒక మిస్టారికల్, ఒక డ్రామా, ఒక యాక్షన్. సుధీర్ బాబు వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. నేను ఒక 20 మూవీస్ చేసిన దానికి ఈ జటాధర్ సినిమా సుధీర్ బాబుకి వన్ మ్యాన్ షో చేశాడు. స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే స్పిరిట్ అనేది చాలామంది ఆలోచిస్తారు పాజిటివా నెగిటివా అని. మనకు దైవశక్తి ఎలా ఉంటుందో అలానే నెగిటివ్ శక్తి కూడా అలానే ఉంటుంది. ధనపిశాచి అనే ఒక లీడ్ మనం వన్స్ అప్ టైము ప్రేమ కథ చిత్రం చూసినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేసామో ఈ సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. సో హీరో అండ్ విలన్ రెండు, అది ఏంటి అనేది నేను రివీల్ చేయకూడదు. ఇప్పుడు జోనల్ కన్నా ఇలాంటి ఫాస్ట్నెస్ మూవీస్కి ఇంపార్టెన్స్ ఇస్తే కనుక ఆడియన్స్ ఇంకా ఏం తెలుసుకోవాలనేది మూవీ చూస్తేనే ఆ పజ్ అనేది రివీల్ అవుతుంది. పార్ట్ 2 కూడా ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే బాబు ఒక మంచి గుడ్ మెసేజ్తో జనాలకి ఇంప్రెస్ అవ్వడానికి వచ్చాడు. వాచబుల్ మూవీ. నా పేరు దిడ్డి రాంబాబు అంటే సూపర్ స్టార్ కృష్ణ మైస్ అనే ప్రెసిడెంట్ని, సుధీర్ బాబు ఫ్రెండ్ సర్కిల్కి అడ్వైజర్ని. ఈరోజు జటాధర చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న మూవీ జటాధర చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక ఆయన డ్యాన్స్ గురించి కానీ, యాక్టింగ్ గురించి కానీ ఎవరికి అనుమానం లేదు. సుధీర్ బాబు గురించి
అంతకంటే బ్రహ్మాండంగా ఇందులో డ్యాన్స్ కానీ శివతాండం కానీ మ్యూజిక్ కానీ. అంటే సినిమా స్లో ఉందని చెప్తున్నారు కదండి చాలా మంది. సినిమా స్లో కాదు, మ్యూజిక్ పరంగా కానీ అది ఫ్యామిలీ నచ్చే విధంగా ఏదైతే గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు విజయమల్లి దేవుడే గెలిచాడు ఏ విధంగా అయితే వచ్చిందో లాస్ట్కి ఇందులో కూడా దైవమే గెలిచే విధంగా ఈ సినిమా తీయడం జరిగింది. మ్యూజిక్ కానీ శత్రుఘ్న సినిమా కూతురైన విఎఫ్ఎక్స్ ఎలా ఉందండి? విఎఫ్ఎక్స్ బాగుందండి, అందరు కూడా నచ్చింది. డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ అందరు ఆర్టిస్టులు కూడా రాజీవ్ కనికల్ గారి ఝాన్సీ గారు కానీ అందరూ బాగా చేస్తారు ఇందులో సినిమాలో. ఎవరిని కూడా తక్కువ చేయకుండా పోటీపడి అందరూ పోటీపడి నటించారు. సోనాక్షి గారు అయితే నిజంగా తెలుగులో ఫస్ట్ మూవీ చాలా బ్రహ్మాండం చేసి ఇంతవరకు చేయాలి. శిల్పా శిరోద్కర్ గారు కూడా చాలా బ్రహ్మాండం యాక్టింగ్. ఈయన శివతాండం కానీ మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంది. సినిమా అందరికీ నచ్చే విధంగా తీసారు, అందరు కూడా హిట్ అనిపించారు. ఇది ఈ సినిమాకి ఖచ్చితంగా అవార్డు వస్తుందని చెప్పి మా పూర్తి విశ్వాసం ఉంది. నా బ్లాక్ బస్టర్ బొమ్మ అన్న సినిమా వేరే లెవెల్. జీ స్టూడియో వాళ్ళకి బ్లాక్ బస్టర్ పడ్డది. అష్టలింగాలకు సంబంధించిన సినిమా ఈ సినిమా జటాధర వేరే లెవెల్ బ్లాక్ బస్టర్. సుధీర్ సార్ చాలా కష్టపడ్డాడు. శివతాండవం అయితే లాస్ట్ పీక్స్ వేరే లెవెల్. జై సూపర్ స్టార్ కృష్ణ, జై మహేష్ బాబు, జై సుధీర్ బాబు, జై జై బాబు.